దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశం ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత వారం ఇదే అంశాన్ని మనం ఆదివారపు ఆరాధనలో మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. అదే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఇంతకీ ఏమిటి అంశం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దావీదునకు దీపమును ఉంచిన దేవుడు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గత వారం ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగి ఉన్నది. అయితే సమయం మనకి సరిపోకపోవడాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొంతవరకు మాత్రమే ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగి ఉన్నది. అయితే ఈరోజు ఈ ఆరాధనలో మరి మిగిలినటువంటి ఆ పూర్తి ఆత్మీయ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దయతో ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశ ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ ఆరాధనలో పూర్తిగా మీరు వీక్షించుట ద్వారా ఎన్నెన్నో మరి మీకు మేలుకరమైన ఆత్మీయ క్షేమాభివృద్ధికరమైన విషయాలు మీకు తెలియపరచబడతాయి. మీ విశ్వాసం బలపరచబడుతుంది, మీ ఆత్మీయత బలపరచబడుతుంది. మానసిక నెమ్మదితో పాటు మంచి మరి ఆత్మబలాన్ని మీరు పొందుకోగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, మీకు దేవుడు ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మరి మీరు వినడానికి ఒక అద్భుతమైన కృప అనుగ్రహించబడుతుంది. కనుక పూర్తిగా దయతో ఈ అంశ సందేశాన్ని మీరు వీక్షించాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలో వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ఈ విధముగా దయగలిగిన దేవా అయ్యా నేను గణపరచడానికి మహిమపరచడానికి మా ఈ ఆరాధనను ప్రభువా ఇగునైనా మరి షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఆన్లైన్లో మా యొక్క ఆరాధన ఇగో ప్రభువా మరి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసి అయ్యా పెడుతూ ఉన్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరంగా దీవెనకరంగా వారి ఆత్మీయ జీవితాలకు క్షేమాభివృద్ధికరంగా ఉండినట్లు కృప దయచేయమని ఈ ఆరాధనలో ప్రతి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ఆత్మీయులకు దేవా ప్రతి కార్యక్రమము వారికి ఒక మంచి మేలు మంచి అయా దీవెనను కలుగు చేయనట్లు కృప దయచేయమని మరొకసారి మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పించుకుంటూ దేవా చేయబడిన ఈ మనవుని మీరు విన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన మరి పాట పాడి ప్రభునామాన్ని గణపరచడానికి మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఏర్పాటు చేయబడిన మరి బెస్లేలను బట్టి నేను దేవునికి ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాను. బెస్లేలు ఈ సమయంలో వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెస్లేలను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, అదేవిధంగా బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాం. ఈ వారంలో మన ఎడల కృప చూపిన దేవునికి, దయ చూపిన దేవునికి మరి నిండు హృదయంతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కృపను బట్టి, దయను బట్టి మనం సజీవులముగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా, సమృద్ధిని కలిగి జీవించున్నామనే ఈ విషయాన్ని మనం గుర్తిస్తూ, గ్రహిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారమంతా అద్భుతమైన కృప చూపిన దేవునికి ఈ ఆరాధనలో ఆత్మతో, సత్యముతో ఆరాధన, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయనకు ఆరాధన చేస్తూ ఈ ఆరాధన మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు చేసిన ప్రతి మేలులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే లోకములో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం వింటూ ఉన్నాం. ఏమండి, అనేక ప్రాంతాల్లో ప్రియా దేవుని బిడ్డలారా భూకంపాలు, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు, మరికొన్ని ప్రాంతాల్లో సునామీలు, మరికొన్ని ప్రాంతాల్లో యుద్ధాలు, మరికొన్ని ప్రాంతాల్లో కరువు, ప్రియా దేవుని బిడ్డలారా మరికొన్ని ప్రాంతాల్లో వైరస్లు విస్తరిస్తున్న భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మనుషుల్లో కూడా మానవత్వం పోయినటువంటి పరిస్థితి, మనుషుల్లో మూర్ఖత్వం, అజ్ఞానం, అవివేకం పెరుగుతున్నటువంటి భయంకరమైన దినాలు. మనిషి సాటి మనిషి ఎడల కనికరము, జాలి, ప్రేమ, క్షమాపణ, సమాధాన హృదయాలు ఏమండి కోల్పోతూ మనిషి మనిషి మీద కక్ష, పగ, ద్వేషించేటటువంటి క్రూరమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగిన మనుషులను మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి ఆ భయంకరమైన మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు కలిగిన మనుషుల మధ్య మనం మరి దేవుని ఎడల విశ్వాసం కలిగి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుడు మనకిచ్చిన రక్షణ మనం కొనసాగిస్తూ ఉన్నాం. కనుక వారి ద్వారా ఏ రకమైనటువంటి కీడు, హాని, ప్రమాదము, ఏ రకమైనటువంటి ఏమండి నష్టము జరగకుండా మనకు అద్భుతమైన కృపా కాపుదల దయచేస్తున్న దేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు బద్దులమై ఉన్నాం. అదే సమయంలో ప్రకృతిలో కలిగే మార్పుల ద్వారా కూడా ఏ రకమైన శరీర బలహీనతలు కలగకుండా తినే ఆహారము, పీల్చే గాలి, త్రాగే నీరును మనకు ఆరోగ్యకరంగా మారుస్తున్న దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రతి విషయంలో నేనున్నానని అభయం ఇచ్చేటటువంటి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మనందరం ఈ సమయంలో ఆరాధనకు వెళ్ళిపోదాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా అద్భుతమైన మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి మమ్మల్ని పోషించి మా ఆరోగ్యాల ఆయుస్సులను దీవించి ఈ విధముగా నీ కృపను, దయను జ్ఞాపకం చేసుకుంటూ మౌనతుడు, సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి అయా నీ కృపను, దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్నా మా ప్రియులందరిపై నిండాలని మీ దీవుల దిగనమని వేడుకొనిచున్నా. వారి యొక్క కృతజ్ఞతాస్తుతులను, వారి యొక్క స్తుతి అయా ఆరాధన మీరు స్వీకరించండి. మహోన్నతుడానికి మహిమ చెల్లిస్తున్నాం. దేవా, అద్భుతమైన కృప చూపినవాడా, అద్భుతమైన కాపుదల మాకు అనుగ్రహించినవాడా, అయా నీ కృపను బట్టి యేసయ్యా మేము మా కుటుంబాలు క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యవంతులుగా ఉన్నాము నాయన. అయా ఇగో భయానకమైనటువంటి వార్తలు మేము వింటున్నాం. భూకంపాల్లో ఎంతోమంది అయా ఇగో నాయన మరి ఆ సజీవ సమాధి అయిపోయినటువంటి పరిస్థితి. అయా ఇగు ప్రభు వరదల్లో ఎంతోమంది కొట్టుకుపోయిన పరిస్థితి. అయా ఇగు ప్రభు వారి నివాసాలు కోల్పోయారు. అయా వారి యొక్క ప్రభా వస్తువులను కోల్పోయారు. అయా వారి యొక్క ఇగోనైనా అయా ఇగో ప్రభా వారికి కలిగిన సమస్తాన్ని కోల్పోయినటువంటి వారిని ఎంతోమందిని మేము చూస్తున్నాం. దేవా ప్రభా, ఇటువంటి భయంకరమైన దినాల్లో అద్భుత కాపుదల దయచేస్తున్నవాడా, అయా నీకు మహిమ చెల్లిస్తున్నా, ఘనత చెల్లిస్తున్నాం. నీ కృపే యేసయ్యా, నీ కృపను బట్టి అయా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. వేలాది దూతల్ వేనోల పొగడన్, వేలాది దూతల్ వేనోల పొగడన్. ఆకాశ విశాలములు నీ కీర్తిని చాటెన్, ఆకాశ విశాలములు నీ కీర్తిని చాటెన్.
యేసు ప్రభువా స్తోత్రముల్, యేసు ప్రభువా స్తోత్రముల్. రాజాది రాజా ప్రభువుల ప్రభువా ఆది అంతము నీవే కదా. రాజాది రాజా ప్రభువుల ప్రభువా ఆది అంతము నీవే కదా. యేసు ప్రభువా స్తుతింతును, యేసు ప్రభువా స్తుతింతును. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. బహునతుడాది ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా ఇక ప్రభువా, మేము చేసినటువంటి స్తుతి ఆరాధన మీరు స్వీకరించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను ధైర్యం జ్ఞాపకం చేసుకుని ఆత్మతో సత్యముతో నేను ఆరాధించిన మా ప్రియులందరిపై నిండారని మీ దీవులు కృమ్మరించారని మీకు స్తుతులు చెల్లిస్తూ, వారు చేసిన స్తుతి ఆరాధనను మీరు స్వీకరించారని స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మౌనతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో కృప చూపిన దేవునికి మనం ఎంతగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అంత మనకి ఆశీర్వాదము, అంత మనకి దీవెన. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే మరి యొక్క ఆరాధనలో మరి ఈ విధముగా దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ, నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే ఈ గొప్ప మరి ప్రభు యొక్క ఆత్మ ప్రారంభంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఏకీభవిస్తున్నటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి కూడా నేను దేవునికి ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాను. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన నామాన్ని గణపరచుట ద్వారా, మహిమపరచుట ద్వారా, హెచ్చించుట ద్వారా మనం పొందుకోగలం. దేవుడు కూడా మరి ఆ రకమైనటువంటి ఆత్మీయత కలిగిన వారికి నిండారని తన దీవెనలు దయచేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకి మేలు చేసేవి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మేలు చేసే దేవుని యొక్క మాటలు వినడానికి, ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగజేసే దేవుని మాటలు వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఒక విషయాన్ని మర్చిపోద్దు ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు నమ్మదగినవి కావు, యథార్థమైనవి కావు. అవి వారి యొక్క స్వలాభాల కొరకు, స్వప్రయోజనాల కొరకు ప్రియా దేవుని బిడ్డలారా మనల్ని మోసం చేసేటటువంటి స్వార్థపూర్తమైనటువంటి మాటలు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని మాటలు అలా కాదు. ఆ మాటలు మనకి మన మేలును కోరేవి. ఆ మాటలు మనకి క్షేమాభివృద్ధిని కలుగజేస్తూ తన సమాధానములో మన జీవితాల్ని నడిపించేవి, విశ్వాసమును బలపరిచేవి, పరిశుద్ధతలో స్థిరపరిచేవి, పరిశుద్ధతలో ఆయన పరిశుద్ధతలో మనల్ని నడిపించేవి ఆయన మాటలు. మానసిక నెమ్మదిని, మానసిక సమాధానమును మనకు దయచేసేవి ఆయన మాటలు. ఇటువంటి దేవుని మాటల కొరకు ప్రార్థన పూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈ ఆరాధనలో ఏ ఒక్క మరి విషయాల ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నారో ఆ మాటలు, ఆయన మాటలు వినడానికి ప్రార్థన పూర్వకంగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జాన్బాబును ఆహ్వానిస్తున్నాను. జాన్బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జాన్బాబుని నేను ఆహ్వానిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా
ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది వందనములు చెల్లించిన దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమే ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము దావీదుకు దీపమును ఉంచిన దేవుడు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియులారా, ఇదే అంశాన్ని గత ఆదివారపు ఆరాధనలో మనం ధ్యానం చేసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే గత ఆదివారపు ఆరాధనలో మరి పూర్తి ఈ యొక్క ఆత్మీయ సందేశాన్ని మనం వినడానికి సమయం మనకి సరిపోకపోవడాన్ని బట్టి కొంతవరకు మాత్రమే ఈ అంశానికి సంబంధించిన విషయాలను మనం ధ్యానం చేసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఈ ఆరాధనలో మరి ఆ మిగిలినటువంటి ఆత్మీయ విషయాలతో పాటు పూర్తి సందేశాన్ని మనం వినబోతున్నాం కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా మరి యొక్క ఆధ్యాత్మిక ఈ సందేశాన్ని, ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వినవలసిందిగా, పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం మరి ఇదే అంశానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు మరి చెప్పడం జరిగి ఉన్నది. దయతో ఆ విషయాలు కూడా మరి విని వీక్షించాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. మరి ఆ ఒక విషయాలు విని వీక్షించుట ద్వారా తద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఎన్నో విషయాలు మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు కూడా వినుట ద్వారా ఒక పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ సందేశాన్ని, ఒక ఆత్మీయ ఆహారాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మీరు పొందగలరు. ఆత్మీయ ఆహారాన్ని మీరు భుజించడానికి దేవుడు అద్భుతమైన కృప అనుగ్రహిస్తారు. మీ ఆత్మ బలపడుతుంది, మీ ఆత్మ దేవుని వాక్యంతో నింపబడుతుంది. ఏమండి, ఆత్మ దేవుని యొక్క శక్తిని పొందుకోవడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మ దేవుని వాక్యంతో నింపబడటం ద్వారా ఏమండి విశ్వాసానికి బలం పెరుగుతుంది, ప్రార్థనకి బలం పెరుగుతుంది, ఏమండి ఆత్మీయతకి బలం పెరుగుతుంది, భక్తి జీవితానికి బలం పెరుగుతుంది, ఆధ్యాత్మికతకు బలం పెరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మానసిక పరిస్థితులకు బలం పెరుగుతుంది, మానసిక ధైర్యాన్ని మనం పొందగలం. తద్వారా దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలం, అనుభవించగలం. దేవునిలో కూడా మన విశ్వాసాన్ని బలముగా ముందుకి కొనసాగించుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క అంశ సందేశాన్ని మరి గత వారం మనం ధ్యానం చేసుకునేటటువంటి ఆ ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఏ విషయాలు మనం తెలుసుకోవడం జరిగి ఉన్నదో ఆ విషయాలు కూడా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ఈ సమయంలో చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ముందుగా ఈ అంశ సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య వచనాన్ని మనం చదువుకొని ప్రియా దేవుని బిడ్డలారా అప్పుడు ఈ యొక్క ఈ సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య వచనము ఏమండి, మూలవాక్య వచనములు ప్రియా దేవుని బిడ్డలారా రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4-5 వచనములై ఉన్నాయి. ఈ వచనాలు నేను చదివి వినిపిస్తున్నాను, ఎందుకంటే ఈ వచనాల్లో ఉన్న విషయాలనే మనం ఈ యొక్క అంశ సందేశము ద్వారా మనం ధ్యానం చేసుకుంటూ ఆత్మీయ విషయాలను తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నేను చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును
యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మిగిలినటువంటి ఆత్మీయ ఆ ఒక సందేశాన్ని ఈ ఆరాధనలో ఈ సమయంలో మనం తెలుసుకొనక మునుపు గత వారం ఈ అంశ సందేశంలో మనం చెప్పుకున్నటువంటి విషయాలను మరొకసారి ఈ సమయంలో మరి మనం తెలుసుకుంటూ ఈరోజు ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చేటటువంటి ఆత్మీయ సందేశాన్ని మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే గత వారం ఈ అంశ సందేశంలో మనం చెప్పుకున్నటువంటి ఆత్మీయ విషయాలు ఏమై ఉన్నవంటే ప్రియా దేవుని బిడ్డలారా, రాజైనటువంటి దావీదు తప్పిపోయిన కొన్ని సందర్భాల్లో వెంటనే పశ్చాత్తాపడేవాడు అని మనం చెప్పుకున్నాం. అయితే ఊరియా విషయమై, బెత్షెబా విషయమై వెంటనే పశ్చాత్తాప పడలేదనియు, ఆలస్యంగా పశ్చాత్తాప పడ్డాడనియు, ఆలస్యంగా ఎందుకు పశ్చాత్తాప పడ్డాడో ఈ విషయాలు గత వారం మరి మనం చెప్పుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆలస్యంగా రాజైనటువంటి దావీదు పశ్చాత్తాప పడుట ద్వారా శిక్షలు ఎక్కువయ్యాయి అనేటటువంటి విషయానికి సంబంధించిన విషయాలను గత వారం మనం తెలుసుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు దావీదు పశ్చాత్తాపం యథార్థంగా మరి ఆయన పశ్చాత్తాపడ్డాడని తెలుసుకోవడం కూడా జరిగినది. అంత మాత్రాన దేవుడు కఠినమైన శిక్షలు వేయక మానాడా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన వేయక మానలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే దావీదుని దేవుడు మరణానికి ఎందుకు అప్పగించలేదో దానికి సంబంధించిన విషయాలు కూడా గత వారం మనం తెలుసుకోవడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధంగా పశ్చాత్తాపం పడలేని మిరియామును గూర్చి మనం తెలుసుకున్నాము. ఆమె పశ్చాత్తాప పడకపోవటను బట్టి ఆమె జీవితం ఎలా ముగించబడిందో కూడా గత వారం మనం తెలుసుకోవడం జరిగింది. ప్రియులారా, ఇన్ని విషయాలు గత ఆదివారపు ఆరాధనలో ఈ యొక్క అంశ సందేశ ధ్యానంలో మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ఈ విషయాలకు సంబంధించిన ఎన్నో ఆత్మీయ సంగతులు, ఆత్మీయ విషయాలు గత ఆదివారపు ఆరాధనలో మరి బహు వివరముగా దేవుని వాక్యానుసారంగా వివరించి తెలియజేయడం జరిగినది. ఒకవేళ తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన ఆత్మీయులు ఎవరున్నా దయతో మరి నూతనంగా మరి మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకున్న ఆత్మీయులు మరి గత వారం చెప్పబడిన అంశ సందేశాన్ని వీక్షిస్తూ మరి దాని కొనసాగింపుగా ఈ ఆత్మీయ సందేశాన్ని కూడా మీరు వీక్షించటం ద్వారా ఒక పరిపూర్ణమైన అద్భుతమైన సందేశాన్ని మీరు పొందుకోగలరు. మీకు తెలియలేని విషయాలు మీకు తెలియపరచబడతాయి. విశ్వాసంలో బలవంతులుగా ప్రభువుల ముందుకు మీరు కొనసాగించబడగలరు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ అంశ మరి సందేశ కొనసాగింపులో మరి భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, పశ్చాత్తాప పడలేని కోరాహు, దాతాను, అదేవిధంగా అబీరాము, ఓనులను గూర్చి మనం ఈ సమయంలో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి గత వారం మనం చెప్పుకున్న విషయాల్లో మిరియాము పశ్చాత్తాప పడలేదు, పశ్చాత్తాప పడకపోవడాన్ని బట్టి ఆమె జీవితం ఎలా ముగించబడిందో ఆ విషయాలు గత వారం మనం చెప్పుకుని ఉన్నాం. మరి పశ్చాత్తాప పడలేని మరికొందరు ఉన్నారు. వారే ప్రియా దేవుని బిడ్డలారా కోరాహు, దాతాను, అబీరాము, ఓనూలను గురించి మనం తెలుసుకుంటూ ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మోషేకు, అహరోనులకు ఎదురు లేచినటువంటి తిరుగుబాటు చేసిన కోరాహు, దాతాను, అబీరాము, ఓనులను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలకు నాయకునిగా ఉండుటకు మోషేనే కాదు మమ్మును ఏర్పరచుకున్నాడని కొందరు వారికి ఎదురు తిరిగితే ప్రియా దేవుని బిడ్డలారా, మరికొందరు అహరోనే కాదు యాజకత్వానికి మరి దేవుడు ఏర్పరచుకున్నాడు, మమ్మును కూడా యాజకత్వానికి ఏర్పరచుకున్నాడని మరికొందరు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఎదురు తిరగడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎదురు లేవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మోషేకు ఎదురుగా లేచారు. అదేవిధంగా అహరోనికి కూడా ఎదురు లేచారు. ప్రియా దేవుని బిడ్డలారా, నాయకుడిగా ఉన్న మోషేకు ఎదురుగా మరి లేచారు. అహరోనికి కూడా ఎదురు లేచి మరి మిమ్మల్నే కాదు ఇశ్రాయేలుని నడిపించడానికి నాయకునిగా, మిమ్మల్నే కాదు ఇశ్రాయేలు మరి ఆ యొక్క యాజకత్వం వారి మధ్య చేయడానికి, ప్రత్యక్షపు గుడారము దగ్గర యాజకత్వం చేయడానికి మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా ఏర్పరచుకున్నాడు. మేము కూడా నాయకులుగా ఉంటాం, మేము యాజకులుగా ఉంటాం, మాకు కూడా హక్కు ఉంది, మాకు కూడా అధికారం ఉందని ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు కోరాహు, ప్రియా దేవుని బిడ్డలారా దాతాను, అబీరాము, ఓనులను ఏర్పరచుకొనక పోయినప్పటికీ కూడా వారు ఏం చేశారంటండి, మరి ఆ ఒక
మమ్మల్ని కూడా ఏర్పరచుకున్నాడని అని వారందరూ కూడా కలిసి మరి ఎదురు తిరగడం జరిగింది, తిరుగుబాటు చేయడం జరిగింది. ఎవరి మీద అంటే మోషే మీద, అహరోను మీద. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆ సమయంలో మోషే కానీ అహరోను కానీ తొందరపడలేదు ప్రియా దేవుని బిడ్డలారా. వారు నిదానంగా ఆలోచన చేసి దేవుడిచ్చిన ఆత్మజ్ఞానము ద్వారా మరి కొన్ని విషయాలు వారు ముందుంచడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే వారితో ఏ రకమైన గొడవలకి వెళ్ళలేదు, వాగ్వాదం చేయలేదు, వివాదము ఎక్కువ చేసే ప్రయత్నం చేయలేదు. సమస్యను శాంతియుక్తంగా పరిష్కరించుకునే ఆ దిశగా మరి ఇది దేవుడే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి అని ఒక మంచి ప్రయత్నాన్ని వారు చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మోషే అహరోనులు ఏం చేస్తున్నారో ప్రియా దేవుని బిడ్డలారా ఆ విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మోషేకు అహరోనుకు ఎదురు లేవగా ఎవరు? ఈ యొక్క కోరాహు, దాతాను, అబీరాము, ఓనులు ఎదురు లేవగా మోషే అహరోనులు ఏం చేశారంటే, మిమ్మును ఏర్పరచుకున్నాడో లేక మమ్మును దేవుడు ఏర్పరచుకున్నాడో, మేము చేయు దానిని మరి దేవుడు స్వీకరించుచున్నాడో లేక మీరు చేయబో దానిని దేవుడు స్వీకరిస్తాడో మరి ఈ విషయాలు మనం తెలుసుకున్నట్లు మనం ఏం చేద్దామంటే, ఇగో మీ దగ్గర ఉన్నటువంటి కర్రలన్నీ తీసుకురండి. అదేవిధంగా అహరోను చేతికర్ర అహరోను కూడా తీసుకుని వస్తాడు. ఈ కర్రలన్నీ ఒక చోట మనం పెడదాం. పెట్టిన తర్వాత ఏ కర్ర అయితే చిగురుస్తాదో వారినే దేవుడు తన యొక్క పనిలో నాయకులుగా ఆయన ఏర్పరచుకున్నాడని, వారినే తన యొక్క యాజకత్వం కొరకు చేయడానికి ఏర్పరచుకున్నాడనే విషయం దేవుడు మరి తెలియపరిస్తే అదే విధానంలో మనం ముందుకి వెళ్దాం అని ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ యొక్క కోరాహు, దాతాను, అబీరాము, ఓనులు వారి యొక్క పక్షముగా కర్రలు, అదేవిధంగా అహరోను కర్ర కూడా అక్కడ పెట్టినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి అహరోను యొక్క చేతికర్ర చిగురించుటను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక మరి ఆ ఎండిపోయినటువంటి ఒక కర్ర అది చిగురించబడ్డం అంటే అది ఆషామాషి కాదు ప్రియా దేవుని బిడ్డలారా. ఎండిన కర్రను దేవుడు చిగురింపజేసి దేవుడు అహరోనును యాజకత్వానికి ఏర్పరచుకున్నానని, అహరోను యొక్క సంతతిని యాజకత్వానికి ఏర్పరచుకున్నాననే విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ, అదేవిధంగా మోషేను కూడా నాయకత్వం కొరకు దేవుడు ఏర్పరచుకున్నాను అనే విషయాన్ని తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అదేవిధంగా మోషే యొక్క నాయకత్వాన్ని దేవుడు కోరుకుంటున్నట్లు, మరి అహరోను యొక్క యాజకత్వాన్ని దేవుడు కోరుకుంటున్నట్లు, అహరోను యొక్క చేతికర్ర చిగురించబడుట ద్వారా దేవుడు మరి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించాను. మరి కోరాహు, దాతాను, అబీరాము, ఓనులు వీరి కర్రలు చిగురించబడలేదు కనుక వీరిని నాయకులుగా కానీ యాజకత్వానికి దేవుడు కోరుకోలేదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ విధముగా తెలియపరిచినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేశారంట, ఈ కోరాహు, దాతాను, అబీరాములు, ఓనులు పశ్చాత్తాప పడక తిరుగుబాటు స్వభావముననే వారు కలిగి ఉండగా దేవుడు వారు ఉన్నటువంటి స్థలముల్లో వారినే భూమి మింగివేయనట్లు, భూమి నెరవిడిచినట్లు చేయగా వారు ప్రాణములతో మింగివేయబడిరి అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఈ విషయాలు సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8, 16వ అధ్యాయం 23, 35 ఆ వచనాలు మనం చూస్తూ ఉంటాం. భూకంపముచ్చే ప్రాణములతోనే మృంగివేయబడిరి. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, కోరాహు, దాతాను, అబీరాము, ఓనులని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి వారు దేవుని యొక్క శక్తిని చూసి కూడా పశ్చాత్తాపం లేనివారిగా మరి ఉండుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి పరిస్థితిని దేవుడు ఏం చేశాడంట, అక్కడ భూమి నోరు విడిచింది. అంటే భూకంపము ద్వారా వారు ఏంటయ్యారంట, ఆ ఒక భూమి లోపలకు భూమి వారిని లాక్కున్నట్లు, వారిని మృంగివేసినట్లు, ప్రాణాలతో మృంగివేసినట్లు భూమిలో కోరాహు, దాతాను, అబీరాము, ఓనులు సజీవ సమాధి అయిపోయినట్లు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవుడు కొన్ని విషయాలను తెలియపరిచినప్పటికీ కూడా దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు నాయకునిగా, అహరోనుని యాజకత్వానికి ఏర్పరచుకున్నానని దేవుడు ఆ అహరోను చేతికర్రని చిగిరింపజేసి అలాగ తెలియపరిచినప్పటికీ కూడా అప్పుడు వెంటనే ఏటవ్వాలి, దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. దేవుడు మరి అహరోను చేతికర్రని చిగిరింపజేశాడంటే ఇప్పుడు అహరోను యాజకత్వాన్ని, మోషే నాయకత్వాన్ని బలపరచాలి. అది దేవుని యొక్క నాయకత్వంగా, దేవుని యాజకత్వంగా
దాన్ని గౌరవించాలి, దాన్ని సన్మానించాలి, దాన్ని ప్రోత్సహిస్తూ వారితో పాటు కలిసి దేవుడు వారికి ఏ పని అప్పగించాడో ఆ పనిలో నమ్మకస్తులుగా ముందుకెళ్ళవలసిన వారు అట్టి ఆత్మీయతకు చోటు ఇవ్వకుండా ఈ కోరాహు, దాతాను, అబిరాము, ఓనులు ప్రియా దేవుని బిడ్డలారా అసలు పశ్చాత్తాపానికే వారు చోటు ఇవ్వకుండా ప్రియా దేవుని బిడ్డలారా వారు ఆ రకంగా ప్రవర్తించిన విధానాన్ని బట్టి, ఆ రకంగా తిరుగుబాటు చేసిన ఆ పద్ధతిని బట్టి వారి యొక్క నాయకత్వానికి, యాజకత్వానికి ఎదురు లేచిన విధానాన్ని బట్టి పశ్చాత్తాపడడం మానివేసి వారు కఠినులుగానే ఉండిపోయారు. అయితే దేవుడు అనుకున్నాడు, ఇలాంటి వారు మరి ఏ రకంగా ఎవరికి ఉపయోగకరంగా ఉండరు, ఎవరికి మేలుకరంగా ఉండరు. ఒకవేళ వీళ్ళు ఉన్నా మరలా మరి మోషే నాయకత్వానికి కానీ అహరోను యాజకత్వానికి సమస్యగా ఉంటారని దేవుడే తలంచి వారిని ఏం చేశాడంటే భూమి మీద లేకుండా చేటును మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వీరిలాంటి స్థితికి క్రీస్తును కలిగిన క్రైస్తవ విశ్వాసులు ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వకూడదని ప్రభు పేరట ఈ యొక్క ఆరాధన ద్వారా, ఈ సందేశం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. నిజమే, చాలామంది మరి దేవుడు కొన్ని రుజువుల ద్వారా, కొన్ని కార్యాల ద్వారా తన సేవకుల పక్షముగా తాను ఉన్నాడని దేవుడు తెలియపరిచినప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, సేవకులకు వ్యతిరేకంగా పనులు చేసేవారిగా ఉంటారు. సేవకులను అగౌరవంగా మాట్లాడేవారిగా కొంతమంది ఉంటూ ఉంటారు. సేవకుల ఎడల చులకన భావం, తేలిక భావం కలిగి సేవకులను విమర్శించే ఒక పనిని కొంతమంది విశ్వాసులు మరి పెట్టుకుంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, సంఘాలు చీలికలు కలుగు చేసే స్థితికి కూడా కొంతమంది విశ్వాసులు మరి పూనుకుంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి విషయాలు మరి దేవుడు ఇది తప్పు అని తెలియపరిచినప్పుడు వెంటనే దేవుని యొక్క మాటకు, దేవుని వాక్యానికి మనం లోబడగలిగినప్పుడు దేవుని కృప మన కుటుంబాలను, మనలను ఆవరిస్తుంది. ఒకవేళ పశ్చాత్తాపడక ఆయన మాటకి లోబడి పశ్చాత్తాపడకుండా కఠినులుగానే వ్యతిరేక తత్వం, వ్యతిరేక స్వభావంతో మనం ముందుకు వెళ్ళావా ప్రియా దేవుని బిడ్డలారా, మనుషులతో విరోధంగా ఉండడం వేరు, మరి దేవునితో విరోధంగా ఉంటే, దేవుడే శత్రువు అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ రకమైన ప్రతిఫలాన్ని పొందలేవు, ఏ రకమైన ఆరోగ్యాన్ని అనుభవించలేవు, ఏ రకమైన అభివృద్ధిని అనుభవించలేవు, ఏ రకమైన నెమ్మది సమాధానం అనుభవించలేవు, ఏ రకమైన కార్యాల్లో సఫలత, జయాన్ని చూడలేవు. ఎందుకంటే దేవుడు నీకు శత్రువుగా ఉంటే అంటింది అంటదు, ముట్టింది ముట్టదని విశ్వాసులైన వారు తప్పక తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు దేనికి ప్రాముఖ్యత ఇస్తారంటే పశ్చాత్తాపానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6లో మనం చూస్తున్నప్పుడు పాపం చేసేవారి దగ్గర నుండి దేవుడు ఏటు కోరుతున్నాడంట, పశ్చాత్తాప స్థితిని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పశ్చాత్తాప స్థితిని కోరుతున్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైనా తప్పిపోయినప్పుడు దేవుని సేవకులకు, దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా మరి కొంతమందిని రెచ్చగొట్టి తిరుగుబాటు స్థితికి ప్రేరేపించిన వారిగా ఏ క్రైస్తవ కుటుంబాలున్నా దయతో పశ్చాత్తాపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి నేనేమి చేసి తిని అని చెప్పి తన యొక్క చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడు ఒకడు కూడా లేకపోయాను అని దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పుటను మనం చూస్తుంటాం. పిల్లరా, ఎందుకు ఈ విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నానంటే దేవుడు నీవు చేసిన దాని విషయమై పశ్చాత్తాపడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీల్లో, యోధావారిలో వారు చేసినటువంటి పాపాల విషయమై, దోషాల విషయమై, అతిక్రమాల విషయమై దేవుడు పశ్చాత్తాపాన్ని కనిపెట్టాడు. కానీ నేనేమి చేశానని పశ్చాత్తాపడేవాడు ఒక్కడు కూడా కనబడలేదంట. ప్రియా దేవుని బిడ్డలారా, కనుకనే దేవుడు వారిని ఏం చేశాడు, బబులోను రాజుకి, బబులోనీయులకు చెర సంబంధులుగా వారిని అప్పగించుటను మనం చూస్తూ ఉన్నాం. నీవు పశ్చాత్తాపడితే ప్రియా దేవుని బిడ్డ, నిన్ను చెర సంబంధించినటువంటి పరిస్థితులకు ఆయన అప్పగించడు. మరి దేవుని ఎరుగని ఇతర విశ్వాసాలకు చెందిన వారికి అప్పగించడు. ప్రియా దేవుని బిడ్డ, నిన్ను కాపాడుకుని నీ జీవితాన్ని అత్యున్నత స్థితిలో ఆయన ఉంచుతాడు. కనుక పశ్చాత్తాపం అనేది నీవు చేసే ప్రతి విధమైన దోషాల విషయమై, అతిక్రమాల విషయమై, తిరుగుబాటు విషయమై, లోబడనొలని ఆ ఒక స్థితి ద్వారా నీవు దేవుని సేవకులకు ఎంత ఇబ్బంది కలుగు చేశావో, దేవుని సేవకురాలకు ఎంత ఇబ్బంది కలుగు చేశావో, సంఘానికి ఎంత ఇబ్బంది కలుగు చేశావో, మరి నీ కుటుంబానికి ఎంత ఇబ్బంది కలుగు చేశావో, మరి వాటిని గుర్తించి దేవుని దగ్గర పశ్చాత్తాపడితే ఆయన క్షమించే దేవుడు. పశ్చాత్తాప పడకపోవడాన్ని బట్టి కోరాహు మరి దాతాను, అబిరాము, ఓనులు ఏటయ్యారంట, భూకంపము వారిని మరి మింగివేసింది. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రాణాలతోనే సజీవ సమాధి వారు అయిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు
గమనించండి. కనుక పశ్చాత్తాపానికి మనం ప్రాముఖ్యత ఇద్దాం. దావీదు తన జీవితంలో ఆలస్యంగానైనా యథార్థముగా ఆయన పశ్చాత్తాప పడ్డాడు కనుకనే దేవుడు దావీదుని క్షమించాడు. దావీదు పశ్చాత్తాపాన్ని అంగీకరించి మరలా దావీదు సంతతిని, దావీదు యొక్క సింహాసనాన్ని తనకు మరి స్థిరపరచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. దావీదుకి, దావీదు సంతతికి ఆ సింహాసనాన్ని, ఆ పరిపాలనను స్థిరపరిచినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 4లో మనం చూస్తున్నప్పుడు దావీదు తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు అనే మాట మనం చూస్తుంటాం. రాజుల 1వ గ్రంథం 15వ అధ్యాయం 3లో దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు మనం చూడగలం. ఈ 2 వాక్య వచనముల్లో రాజైనటువంటి దావీదు హృదయం యథార్థమైనదని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దీని అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి మూలవాక్య వచనాల్లో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి కనుక మరి ప్రతి ఒక్క మాట యొక్క అర్థాన్ని మీకు తెలియజేయాలనే ఆశతోనే ఇంత వివరముగా స్పష్టంగా మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే రాజైనటువంటి దావీదు ఎప్పుడూ ఇతర దేవతల వైపు తిరగలేదు కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు యొక్క హృదయం యథార్థమైనదని మరి దేవుడే ఇక్కడ మరి తెలియపరచుటను మనం చూస్తూ ఉన్నాం. ఇతర విశ్వాసాల వైపునకు దావీదు హృదయం ఎప్పుడు కూడా ఏటవలేదంట, త్రెప్పబడలేదు. దావీదు కూడా ఇతర విశ్వాసాలకు ప్రాముఖ్యతను ఇవ్వలేదు. ఏకైక నిజదేవునికి మాత్రమే, యెహోవా దేవునికి మాత్రమే అత్యంత ప్రాముఖ్యతను దావీదు తన జీవిత దినములన్నిటా ఇచ్చిన వానిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇలా ఉండుటను బట్టి దేవుని దృష్టికి యథార్థమైన వానిగా రాజైన దావీదు ఉన్నాడు గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, తన వంశవృక్షము స్థిరముగా కొనసాగుతుందనే అర్థాన్ని దేవుడు తెలియజేయటికే ప్రియా దేవుని బిడ్డలారా మరి దీపము అనే పదాన్ని వాడుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే మరి ఆ ఇశ్రాయేలీల రాజులలో ఉన్నవారు కానీ, యోధా రాజుల్లో ఉన్నవారు కానీ ఎక్కువ మంది రాజులు ప్రియా దేవుని బిడ్డలారా ఇతర విశ్వాసాల వైపునకు వారు త్రిప్పబడమే కాకుండా ఇశ్రాయేలు వారిని, యోధా వారిని కూడా ఇతర విశ్వాసాల వైపునకు నడిపించుట, త్రిప్పుటను కూడా మనం చూడగలం. అలాగ చేసినటువంటి ఇశ్రాయేలు రాజుల్లో కానీ, యోధా రాజుల్లో కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని కోపం వారి మీదకి రావడమే కాకుండా ఆయా శిక్షల రూపాల్లో ఇశ్రాయేలు మీదకి కూడా, యోధా వారి మీద కూడా వచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి అన్యరాజులకు చెర సంబంధులుగాను, దాసులుగాను సుదీర్ఘకాలం అప్పగించబడుట ఆ పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంత వివరంగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే, ఎవరైతే మరి దేవునికి మరి విరోధముగా, వ్యతిరేకముగా నడుచుకున్నారో, దేవుని దృష్టికి యథార్థంగా కాకుండా మరి దేవుని యొక్క ఆ దృష్టికి మరి హేయమైనటువంటి పనులకు పూనుకున్నారో, దేవుని యొక్క ప్రవక్తలను కూడా బాధపరిచారో, అలాంటి రాజుల యొక్క బిడ్డలు ప్రియా దేవుని బిడ్డలారా వాళ్ళ కళ్ళ ఎదుటే శత్రువు రాజులు చంపుటను కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగా సిద్కియా మరి కుమారులను సిద్కియా కళ్ళెదుటే మరి బబులోను రాజు చంపించుటను మనం చూస్తూ ఉంటాం. అంటే సిద్కియాకి వంశవృక్షం లేకుండా దేవుడు చేయటను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే రాజు అయినటువంటి దావీదు మరి ఈ యొక్క ఇతర విశ్వాసాల వైపు విషయమై బహు జాగ్రత్త పడ్డాడు గనుకనే అతడు మరి దేవుని దృష్టికి యథార్థమైన వానిగా సాక్ష్యాన్ని పొందాడు, గుర్తింపును పొందాడు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, నలుదిక్కులా కూడా శత్రువుల మీద దేవుడు దావీదుకి జయమివ్వడమే కాకుండా విజయాలతో దావీదు యొక్క జీవితం దూసుకుపోయినట్లు మరి దావీదు యొక్క చరిత్రలో మనం చూస్తూ ఉంటాం, దావీదు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దావీదుకు దీపమును ఉంచిన దేవుడు అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దావీదునకు దీపం అనగా, దీపం అంటే దావీదు వంశం కొనసాగుతుంది అనియు, దేవుడు దావీదుపు వంశపు దీపాన్ని ఆర్పివేయుడు అని దీని అర్థమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే రాజుల 1వ గ్రంథం 11వ అధ్యాయం 36లో నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదుకు ఎల్లప్పుడూ నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేదను అని మనం చూడగలం.
అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వంశవృక్షమును ఉంచు దేవుడు వంశవృక్షమును కొనసాగింప చేయు దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే దావీదు యొక్క వంశవృక్షము ఉండేటట్లు చేసి దానిని కొనసాగింపజేసేటటువంటి దేవునిగా ఆయన దావీదు విషయంలో ఉంటాను అనే మాటకు సంబంధించిన అర్థమని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 19లో అయినను యెహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకు అతని కుమారులకును దీపమును నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత యోధాను నశింపజేయటకు మనస్సు లేకపోయెను అని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యోధా రాజైన సిద్కియాను మనం చూస్తూ ఉంటాం. అతని కుమారులను బబులోను రాజు అతని కన్నుల ఎదుటే చంపించి అతనికి వంశవృక్షము లేకుండా చేయుటను మనం చూడగలం. ఈ విషయాలు ఇర్మియా గ్రంథం 39:6లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దీపముగా అనగా మరొక అర్థాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు దావీదు మరి వంశముతో చేసిన నిబంధనను మరి ఎన్నటికీ నశింప చేయనని నిర్ణయించిన దాని అర్థము ఇక్కడ మనకి దీపమని మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క దీపము చివరికి యేసుక్రీస్తు ప్రభువారే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అంటారు, నేను లోకమునకు వెలుగు అని యేసు ప్రభువారు చెప్పుటను మనం చూస్తుంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12, లోకా సువార్త 2వ అధ్యాయం 4లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు లోకమునకు ఎలా వచ్చారంటే ఆయన వెలుగుగా ఆయన వచ్చారు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఆయన ఒక దీపముగా వచ్చారు. అనేక జీవితాలను పాపశాపాల నుంచి తన యొక్క పరిశుద్ధత ద్వారా, తన నీతి ద్వారా మరి ఆయన వెలిగించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దావీదు మొదలు యేసు ప్రభువారు భూలోకానికి వచ్చి ఆయన ఒక లోకమునకు వెలుగుగా ఒక దీపముగా వచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేటికి కూడా దావీదు ఆ ఒక వంశం ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇజ్రాయేలు దేశములో యెరూషలేములో మరి కొనసాగించబడుతూ ఒక దీపముగా యూదులు ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, యూదులు ఉనికి కొనసాగించబడుతుంది. ప్రపంచ దేశాల్లో ఉన్న యూదులందరూ కూడా యెరూషలేమునకు వారు చేరుతూ ఉన్నారు. కనుక యూదులు నశించిపోలేదు, యూద వంశము లేకుండా పోలేదు. దేవుడు ఆ రోజు చెప్పిన మాట నేటికి దావీదు పట్ల నెరవేర్చబడుతూనే ఉంది. దావీదుకు సంబంధించిన దీపముగా ఆ వంశపు ఆ దీపముగా ఆ ప్రజలుగా యూదులు నేడు భూమి మీద ఉండుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే యోధా సంతతి నేటికి కూడా అది కొనసాగించబడుతూనే ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని మాట ఎంత సత్యమైనదో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యోసేపును తన ఇంటి వారికి దీపముగా ఉంచిన దేవుడు ఏ విషయములో అంటే మరి ఆ ఒక తన కుటుంబీకులకు పోషణ విషయములో, ప్రియా దేవుని బిడ్డలారా, కరువు కాలములో పోషణ విషయములో ఒక దీపముగా దేవుడు ఉంచుటను మనం చూస్తూ ఉంటాం. యెహోషువను తన ఇంటి వారికి దేవుడు దీపంగా ఉంచుటను మనం చూస్తూ ఉంటాం. ఏ రకమైన దీపముగా అంటే దేవుణ్ణి ఆరాధించేటటువంటి దీపముగా. యెహోషువ అంటాడు కదా, మరి నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. మరి తన ఇంటి వారిని దేవుని యొక్క ఆరాధికులుగా కొనసాగింపజేసుకుని ఒక దీపముగా యెహోషువ ఉండుటను మనం చూస్తుంటాం. నోవాహు తన యొక్క ఇంటి వారికి రక్షణ విషయములో ఒక దీపముగా ఉండుటను మనం చూస్తుంటాం. బాప్తిస్మిచ్చి యోహాను సువార్త 5వ అధ్యాయం 35లో మరి అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై యుండెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి మనం కూడా అనేకులను వెలిగించేటటువంటి అంటే అనేక చీకటి జీవితాలను క్రీస్తును కలిగిన మనం, ఆయన వాక్యాన్ని కలిగిన మనం అనేక చీకటి బ్రతుకులను మరి ఆయన యొక్క వాక్యము ద్వారా వెలిగించే వారిగా మన ఆధ్యాత్మిక జీవితాలు మనం ఉండాలి. మనం కూడా ప్రియా దేవుని బిడ్డలారా అనేకులకు వెలుగుగా ఉండాలి. ఏ వెలుగుగా ఉండాలంటే క్రీస్తు వెలుగుగా, క్రీస్తు వెలుగును పరిచయం చేసే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. ఇదే ప్రియా దేవుని బిడ్డలారా దావీదుకు దీపమును ఉంచిన దేవుడనే అంశానికి సంబంధించిన ఆత్మీయ సందేశమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. దావీదుకు దీపం అంటే ప్రియా దేవుని బిడ్డలారా దావీదు యొక్క వంశము
కొనసాగించబడుతుంది అనే విషయము అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. నేటికి దావీదు యొక్క వంశము ఇజ్రాయేలు దేశములో యెరూషలేములో యూదులు ఆ సంతతి కొనసాగించబడుతూనే ఉంది. ఎంతోమంది అనుకున్నారు యూదులు అనేవారిని భూమి మీద లేకుండా చేద్దామని. ఎవరి తరము కూడా కాలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అది దేవుడు ఆనాడు దావీదుకి ఇచ్చిన ఆ వాగ్దానపు మాట, అది దేవుడిచ్చిన మాట. ఆ మాటని ఎవరు కూడా ఏ రకంగా లేకుండా చేయలేరు. ఆ వాగ్దాన మాట నెరవేర్పు జరుగుతూనే ఉంది. నేటికి కూడా భూమి మీద యూదులు ఉన్నారు. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క గొప్పతనం. అందులో ఉన్నటువంటి దేవుని యొక్క మాట యొక్క గొప్పతనం. ఆయన వాగ్దానము ఎన్నటెన్నటికీ కూడా నిలిచి ఉంటుంది. అది కార్యరూపంలో కొనసాగించబడుతూనే ఉంటుంది. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, వచ్చే వారం మరొక నూతనమైన ఆధ్యాత్మిక సందేశంతో ఈ ఆరాధనలో మనం కలుసుకుందాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తరలో ఉంచి ఈ ముగింపు ప్రార్థన మరి ఆశీర్వాదాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలని ప్రభు పేరటే నేను మిమ్మల్ని కోరుతున్నాను. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైనటువంటి వివరణతో కూడిన ఆయా ఆధ్యాత్మిక సందేశాలు మీ ఆత్మ ద్వారా మా ఆత్మీయులకి ఈ విధముగా ఇగో ప్రభువా మరి తెలియపరచుటలో ఈ ఆన్లైన్ ఈ పరిచర్య ద్వారా ఇగో ప్రభువా మరి అనేకులు, ఎందుకంటే ఎంతోమంది రహస్య క్రైస్తవులుగా ఉన్నారు దేవా, అలాంటి వారి దగ్గరికి కూడా ఈ ఆరాధన చేరువ చేయడానికి వారిని కూడా పరిపూర్ణ ఇగోనైనా మరి రక్షణలోనికి, విశ్వాసంలోనికి నడిపించడానికి జరుగుతున్న ఈ యొక్క ప్రయత్నం, ఈ పరిచర్ని మీరు దీవించి తద్వారా మీరు మహిమ పొందమని ఇగో ప్రభు ఈ ఆరాధనలు ఫాలో అవుతున్న మా ప్రియులందరినీ మీరు దీవించి వారి అక్రాల అవసరాలన్నింటినీ మీరు తీర్చమని, అద్భుతాల ఆశ్చర్యాలతో వారి కుటుంబాలు నింపమని, వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యతిరేక శక్తులను లయపరిచి ప్రభు రక్షణ లేని బిడ్డలకు రక్షణ పొందిన వారు మరింత లోతైన నీ వాక్యములు స్థిరపరచబడినట్లు ఈ యొక్క మా ఈ ఆరాధనలు వారి ఆధ్యాత్మిక జీవితాలు, కుటుంబాలకు దీవెనకరంగా మార్చినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయం, మారణస్తులను మేము క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, శోధనల కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొని ఏకీభవించిన మా ఆత్మీయులకు, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించు కాపాడునుగాక. ఆమీన్, ఆమీన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమీన్, ఆమీన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మరి తలంచినట్లయితే ఈ విశ్వాస పరిచర్యలో మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవులను మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నారు. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్. పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా,